హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మీరు ఒక మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ చూస్తారు. ఈ క్రాఫ్ట్లో మీరు ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి క్రియేటివ్ థాట్స్తోని సింపుల్గా అండ్ క్లాసిక్గా ఉండే ఒక క్రాఫ్ట్ని తీసుకొని వెళ్తారు. నేను ఈ షేప్ని తీసుకున్నాను అండ్ మీకు నచ్చిన షేప్ తీసుకోవచ్చు. మీ దగ్గర కొన్ని వేరే ఫ్రేమ్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే, అది కూడా బాగుంటుంది. అండ్ చాలామందికి నేను ఫ్రేమ్స్ కూడా ఎలా తీసుకోవాలని కూడా నా పాస్ట్ వీడియోలో విని చెప్పాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ స్టార్టింగ్లోనే ఏమైనా డ్రాయింగ్ నేర్చుకోవాలనుకున్నా కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ క్రాఫ్ట్స్ మీద కానీ ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సజెస్ట్ చేయండి. అండ్ దే కెన్ యూస్, వాళ్ళు దాన్ని యూజ్ చేసి ఏమైనా కొత్తగా ఆలోచించవచ్చు. అండ్ నా క్రాఫ్ట్స్లో నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఏదైనా లైక్ థింగ్ని పెట్టి అండ్ ఏదన్నా లీవ్స్ని కానీ ఆర్ పీనట్స్ని కానీ ఏదైనా ఒక ర్యాండమ్ థింగ్ని పెట్టి మనం దాన్ని హైలైట్ చేయడం. అలాగే మనం డ్రా చేయాల్సిన అవసరం ఉండదు, ప్రతి ఒక్కటి చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఆ పేపర్ మీద ఒక మంచు గడ్డలు ఉంటాయి కదా, అక్కడ కొండలలో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అలా ఒక పెంగ్విన్స్ తిరుగుతుంటాయి అనేది నేను కాన్సెప్ట్ ఆలోచించాను. ఆ టైంలో నాకు ఇలా తయారు చేయాలని అనిపించింది ఈ క్రాఫ్ట్ కోసం నేను వైట్ అండ్ స్కై బ్లూ కలర్ని యూస్ చేశాను. అండ్ స్కై బ్లూ అంటే థిక్ బ్లూ, ఆ టూ కలర్స్ని నేను బ్లర్ చేస్తే నాకు ఏమొచ్చింది అంటే లైట్ బ్లూ వచ్చింది, పేల్ లైట్ బ్లూ. సో ఆ పేల్ లైట్ బ్లూతోనే నేను వాటర్ అనేది డ్రా చేశాను. అండ్ ఇందులో నాకు ఎక్కువగా టైం తీసుకొని పట్టింది ఎందులో అంటే మనం ఆ పీనట్స్ షెల్స్ ఉంటాయి కదా, దానికి డ్రాయింగ్ వేయడం అండ్ ఎంటైర్గా ఈ వాటర్ కలర్ని డ్రా చేయడం. సో ఇవి ఒక్కటి చేస్తే సరిపోతుంది అండ్ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ క్రాఫ్ట్ మనకి 15 మినిట్స్ టైం పట్టింది, నాకు చాలా టైం పట్టింది. మీరు స్కిప్ చేయొద్దు అని చెప్పేసి ప్లీజ్ డు నాట్ స్కిప్ ఎనీ మూమెంట్. నేను మీకు అంతా ఫాస్ట్ మోడ్లోనే పెట్టాను. అండ్ మీకు స్కిప్ చేయాల్సింది ఏదన్నా ఉంటే మీరు ఆ టైంలో స్కిప్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అవుతారు. సో అందుకని చెప్తున్నాను, ప్లీజ్ డు నాట్ స్కిప్. నేను ప్రతి ఒక్కటి నేను ఫాస్ట్గానే పెట్టాను ఇందులో. మీరు ఫాస్ట్గా చూసి మీరు కూడా ఇంకొకటి కొత్తగా ట్రై చేయాలి అని. అండ్ నేను ఆల్రెడీ ఫస్ట్ పెన్సిల్తోని రాక్స్ మంచు కొండలు వేసుకున్నాను కదా, బ్రిక్స్. ఆ తర్వాత నేను ఇలా పెయింట్ వేసుకున్నాను వాటర్ కలర్స్తోని. ఈ వాటర్ కలర్స్ కూడా మీరు డ్రా చేసేటప్పుడు టిష్యూస్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీరు టిష్యూస్ని మెయింటైన్ చేశారు అంటే ఆ టైంలో ఆ బ్రష్కి ఓవర్గా వాటర్ కలర్ వచ్చినా కానీ కింద పడిపోతే అది మళ్ళీ పేపర్ మీద స్ప్రెడ్ అవుతుంది. సో అలా స్ప్రెడ్ అవ్వద్దు అని అంటే మీరు దాన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి వాటర్ కలర్స్ని. అండ్ టిష్యూస్ని మెయింటైన్ చేయండి. అండ్ మనం ఇలాంటి డ్రాయింగ్స్ వేసే టైంలో మీరు స్టార్టింగే స్కెచెస్ని యూజ్ చేయకండి, జస్ట్ లైట్ కలర్ పెన్సిల్స్ని యూజ్ చేయండి. ఎందుకంటే మనం వేసుకునేది స్టార్టింగ్ అంతా రఫ్ డయాగ్రామ్స్ కాబట్టి, సో మనం చాలా రఫ్గా అండ్ లైట్గా గీసుకోవడం చాలా బాగుంటుంది ఇందులోనే. అండ్ అది మనకి కనిపించదు కూడా, మనం ఫస్ట్ స్కెచ్ చేసామంటే ఆ వాటర్ కలర్కి ఆ స్కెచ్కి పడకుండా మొత్తం అనేది మళ్ళీ బ్లర్ అయ్యి అంతా పాడవుతుంది. సో అందుకే మనం అలా చేయాలి. అండ్ ఈ వీడియోని ఫాస్ట్ మోడ్లో పెడుతున్నాను. నేను ఆల్రెడీ పెన్సిల్తో గీసింది కూడా ఉంటుంది, ఫస్ట్ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నేను స్పీడ్లో పెట్టాను అంటే మీరు వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి స్లోగా పెట్టొచ్చు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్కి మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మీరు క్రియేటివ్గా ఆలోచించేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు అండ్ మీ ఇంట్లో కూడా తయారు చేస్తారు. నేను క్రియేట్ చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ అనేది అన్నీ ఇంట్లో ఉండే థింగ్స్తోనే చేశాను. అండ్ ఈ వాటర్ కలర్స్ విషయానికి వస్తే మీరు బయట డీమార్ట్లో దొరుకుతుంది. దాంట్లో 6 కలర్స్ వస్తాయి, బాగుంటుంది. మీరు దాన్ని 2 కలర్స్ని మిక్స్ చేస్తే ఇంకొక కలర్ అనేది మళ్ళీ వస్తుంది కదా, సో మనం అలా యూస్ చేయొచ్చు. అండ్ మనం 6 కలర్స్ తీసుకుంటే మళ్ళీ మనం వాటితోని 6 కలర్స్ని మళ్ళీ మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ పీనట్స్ ఉన్నాయి కదండి, ఆ షెల్ నేను తీసుకున్నాను. అండ్ దాని మీద నేను ఏం చేశాను అంటే 3 అనే సింబల్ వేశాను, జస్ట్ 3 సింబల్ వేశాను. ఆ 3 సింబల్లో ఒకటి వైట్ కలర్ వేసాను, ఇంకొకటి సైడ్ ఏమో బ్లాక్ కలర్ వేశాను. ఎందుకంటే మనకి పెంగ్విన్లో ఉండే కలర్స్ ఏంటి అంటే వైట్ అండ్ బ్లాక్. సో వైట్ అండ్ బ్లాక్ మనకి బాగా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నేను వేసింది కూడా బ్లూ, సో ఏవి మ్యాచ్ అవేవి కావు కాబట్టి వీ కెన్ హైలైట్ మనం చేయొచ్చు అని చెప్పేసి పెంగ్విన్స్ని వేశాను. మనం పెంగ్విన్స్ని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆ షెల్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకొని వేయండి. అండ్ మీరు ఏదైనా వాటర్ కలర్స్ని వేస్తున్నప్పుడు ఫ్యాన్ వేసుకొని వేయండి, ఎందుకంటే ఒక వాటర్ కలర్ మనం పెయింట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి అది ఆరిపోతుంది. మనం వేసే లోపల మనం ఒక 2 మినిట్స్ మాత్రమే టైం స్పెండ్ చేస్తాం ఆ వాటర్ కలర్స్ని డ్రై అవ్వడానికి. సో అందుకని చెప్తున్నాను.
మీరు ఫస్ట్ ఫ్యాన్ వేసుకుంటే ఏమంటారు, చాలా స్లోగా పెట్టుకోండి. అలాంటి టైంలో ఏంటంటే పేపర్ ఎగిరిపోవడం, ఈ పీనట్స్ పక్కకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్కి వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ ఇలా వాటర్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కలర్స్ నేను ఆల్రెడీ చూసే పెట్టుకున్నాను ఏ కలర్స్ వేయాలి అని. ఆ తర్వాతనే ఇందులోకి వచ్చాను. లేదు మీరు పెంగ్విన్స్లో వేరే కలర్స్ని యూజ్ చేయాలనుకున్నా కానీ యూ కెన్ యూజ్. పోనీ అందులో ఈ కలర్ కాకుండా వేరే ఏమైనా థింగ్స్ పెట్టాలనుకున్నా కానీ వేయొచ్చు. మీరు పెన్సిల్తోని ఇలా పెంగ్విన్స్ని వేయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది. సో అందులో కొంచెం కొత్తగా కూడా కనిపించదు. సో మనకి 3D లెవెల్లో మీకు ఒక మంచి లుక్ రావాలి అంటే మీరు ఇలా చేయొచ్చు. చూసారు కదా, నేను స్టార్టింగ్ మొత్తం వైట్ కలర్ని వేసేసాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ పక్కన మళ్ళీ నేను బ్లాక్ కలర్ని వేసేసాను. ఫస్ట్ కలర్ వైట్ వేసిన తర్వాత మీరు బ్లాక్ని యాడ్ చేయండి. ఎందుకంటే 2 కలర్స్ ఫస్ట్ లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు 2 మిక్స్ అయిపోతే మధ్యలో ఒక కలర్ అనేది మళ్ళీ ఇంకొకటి ఫామ్ అవుతుంది, వైట్ అండ్ బ్లాక్ కలర్. సో అలా కాకుండా వైట్ కలర్ వేసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాతనే బ్లాక్ కలర్ వేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన దానికి బ్లర్ అవ్వదు, 2 ఆరిపోతాయి కాబట్టి మనం కొంచెం నీట్గా కనిపిస్తుంది ఆ టైంకి అది. చూసారు కదా నేను ఎలా పెన్సిల్తో వేసుకున్నాను, సేమ్ మీరు అలాగే పెన్సిల్తో వేసుకోవచ్చు. మీకు అలా నచ్చకపోతే ఎగ్ షేప్, ఓవెల్ షేప్, హాఫ్ ఓవెల్ని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పెంగ్విన్స్ అనేవి అదే షేప్లో కనిపిస్తాయి కాబట్టి. అండ్ నేను ఇది ఎందుకు వేసాను, 3 సింబల్ నేను ఎందుకు వేసాను అని అంటే హ్యాండ్ మధ్యలో ఉంటుందనే కాన్సెప్ట్తో నేను వేసాను. అండ్ మనకి బ్రిక్ ఇంకా లెగ్స్ అనేవి నేను నెక్స్ట్ తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ని యాడ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను ఫస్ట్ వైట్ కలర్ యాడ్ చేశాను. సో ఇంకొకటి బ్లాక్ కలర్ యాడ్ చేస్తే ఇప్పుడు మీకు పెంగ్విన్ షేప్లో కనిపిస్తుంది. మనం పెయింట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. సెకండ్ టైం వేసేటప్పుడు మీరు ఏదైనా పెద్దగా తీసుకున్నప్పుడు, లైక్ పేపర్ని మీరు పెద్దగా తీసుకొని నాకు ఎక్కువ పెంగ్విన్స్ కావాలి అన్నప్పుడు కూడా మనకి ఎక్కువ టైమే పడుతుంది. సో లేదు నాకు జస్ట్ 2-3 పెంగ్విన్స్ కావాలి అనుకుంటే చాలా తక్కువ టైం పడుతుంది, ఈ టైంలోనే అయిపోతుంది. అండ్ ఇలా పెయింట్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేయండి. అండ్ వాటర్ కలర్స్ కొంచెం క్వాలిటీవి యూజ్ చేయండి ఇలాంటి టైంలో, ఎందుకంటే ఇంకొకటి బ్లర్ అవ్వకుండా, షేడ్ అవ్వకుండా యూజ్ అవుతుంది మనకి. చూసారు కదా, ఫస్ట్ మనం ఇక్కడ వేసేసాము వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఇప్పుడు చూడడానికి ఎలా కనిపిస్తుంది, పెంగ్విన్ లాగా కనిపిస్తుంది. సో మనం మధ్యలో ఒక బ్లాక్ కలర్ డాట్ పెట్టామంటే ఒక ఐని మనం పెట్టినట్టు అవుతుంది. అండ్ ఇందులో మనం నాకు ఐ అనేది రౌండ్ షేప్లో వేసుకుంటాను అంటే ఇందులో యాక్సెప్ట్ కాదు, ఎందుకంటే మనం వేసింది వైట్ కలర్ అండ్ వాటర్ కలర్. సో మనం వాటర్ కలర్ మీద ఆరిపోయినప్పుడు దాని మీద మనం ఇంకేదైనా డిజైన్ వేయాలనుకున్నా కానీ, లైక్ ఏదైనా షేప్ చేయాలనుకున్నా కానీ ఇట్స్ నాట్ వర్క్స్. అది మనం ఎంత ట్రై చేసినా కానీ ఆ టైంకి అది ఒక్కదానికి రెండిటి దానికి అది వర్క్ అవుతుంది కానీ అన్నిటికీ కాదు. అండ్ ఐ అనేది ఒకదానికి యాక్సెప్ట్ చేయకుండా మనకి ఒరిజినల్ కలర్ బయట లోపల ఉన్న పీనట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ మనం వైట్ కలర్ వేస్తాము అండ్ మనం వేరే కలర్ వేసింది అది హైలైట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు నేను వేసింది మీరు చూసారు కదా, ఇలానే బ్లాక్ కలర్ నేను హ్యాండ్స్ మధ్యలో హ్యాండ్ ఉంటుందని అలా వేసేసాను. ఇలాగే నేను ఒక 6 తీసుకున్నాను, 6 పెంగ్విన్స్కి నేను ఇలా వేశాను. అండ్ నేను ఈచ్ పెంగ్విన్కి మీకు నేను చూపిస్తున్నాను, ఎందుకు అంటే ఒక పెంగ్విన్కి మీకు ఎంత టైం పడుతుందో చూపించడానికి. అండ్ అన్ని పెంగ్విన్స్, ఒక్క పెంగ్విన్ చూస్తే మీకు క్లారిటీ రాకపోతే ఇంకొక పెంగ్విన్కి కూడా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి అన్నీ మీకు నేను వీడియో తీశాను. అండ్ బ్లాక్ కలర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి,
ఎందుకు అంటే మనకి కర్వ్స్‌లో పర్ఫెక్ట్ షేప్ రావాలి. అండ్ కొంచెం ముందు వెనకకైనా గానీ వైట్‌ని ఖచ్చితంగా బ్లాక్ డామినేట్ చేస్తుంది. అండ్ మీరేమన్నా హైలైట్స్ చేయాలనుకున్న పెంగ్విన్స్‌ని ఇలాంటి టైంలో అస్సలకి చేయకండి. అండ్ అవుట్‌లైన్ వేసుకోవచ్చు. బట్ వాటర్ కలర్ మీద హైలైట్ చేయలేం మనం. సో, అలాంటి ప్రాసెస్‌లో మీరేం చేయొచ్చు అంటే పక్కన ఉన్న థింగ్స్‌ని మీరు హైలైట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను అలాగే హైలైట్ చేశాను. ఇట్స్ క్యూట్ అండ్ క్లాసిక్‌గా నాకొక మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా! ఇప్పుడు ఈ పెంగ్విన్స్ మీకు చూడడానికి పెంగ్విన్స్‌లా కనిపిస్తున్నాయి కదా! సో, ఇప్పుడు మీరు దాన్ని మార్క్ చేసేటప్పుడు కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఐ ఒక సింబల్ పెట్టాను చూసారా? బ్లాక్ కలర్ దాంతోని ఒక ఐ అనేది ఒక చిన్న డాట్ పెట్టాను. అది కనిపిస్తది. ఇప్పుడు మనం పెయింట్ మనం దానికి వేసినప్పుడు వైట్ కలర్‌లో బ్లాక్ అనేది ఖచ్చితంగా మనకది ఐ లాగానే కనిపిస్తుంది. సో, అందుకని నేను అలా తీసుకున్నాను. మీరు పెంగ్విన్స్ అనేవి ఒకే దారిలో వెళ్తున్నాయి అని మీరు క్రాఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఐస్ అనేవి మీరు పెయింట్ వేసేటప్పుడు కానీ ఆ 3 అనే సింబల్ కానీ ఒకే షేప్‌లో వేసుకోండి. అంటే ఒకే సైజ్ అంటే ఒకే వేలో వేసుకోండి. లేకపోతే మీరు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్‌గా వేసుకోండి. మీరు అప్పుడు వేసుకున్నప్పుడు మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు వాటిని స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను ఫెవికాల్‌ని యూజ్ చేశాను. మీకు యాజ్ పాసిబుల్ ఏదైనా ఉంటే ఫెవికాలే యూజ్ చేయండి. ఫెవిస్టిక్ వల్ల ఏమైందంటే అది స్టిక్ అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఆ టైంలో మనం వెయిట్ చేయడం అదంతా ఎందుకు. ఒక ఫెవికాల్‌ని యూజ్ చేసాము అంటే సెట్ అయిపోతుంది. అండ్ ఆ ఐని కూడా కొంచెం పెద్దగా చేయకండి. ఎందుకంటే ఇఫ్ ఒక వాటర్ కలర్ అనేది కొంచెం ఎక్కువగా మనం వాటర్ అనేది అందులో పడింది అంటే అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. సో, స్ప్రెడ్ అవ్వద్దు అంటే మనం దాన్ని చిన్న ఐ డ్రాప్‌గా తీసుకోవాలి. ఇప్పుడు నేను అనుకున్న నా మైండ్‌లో ఎక్కడ ప్లేస్‌లో పెట్టాలి అనే టైంలో ఆలోచించి పెట్టాను. మీరు కూడా ఇలా ఆలోచించేటప్పుడు వాటర్ మీద పెట్టకండి. పెంగ్విన్స్ అనేవి ఎప్పుడూ మంచు మీదనే ఉంటాయి. సో, మీరు కూడా పెంగ్విన్స్ అనేవి ఒక మంచు మీదనే ఉండాలి అని చెప్పేసి ప్లాన్ యేసుకొని అలా చేయండి. చూసారు కదా! నేను ఎలా పెట్టానో. పెంగ్విన్స్ అనేవి 2 సైడ్స్ నుంచి తిరగాలి అన్నప్పుడు మీరు అలా పెట్టుకోవచ్చు. నాకు చూసారా మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి అని చెప్పేసి అలా పెట్టాను. మీరు కూడా అలాగే పెట్టొచ్చు. లేదు పెంగ్విన్స్ అనేవి ఒకే దారిలో వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఒకే దారిలో కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్‌గా వేసుకోవచ్చు. అండ్ మీరు లాస్ట్‌కి హైలైట్ చేసుకోవచ్చు ఏదైనా కానీ. మీరు ముందే ఫస్ట్ హైలైట్ చేస్తే అండ్ హైలైట్ మీద కూడా ఉండొచ్చు ఆ పెంగ్విన్స్ అనేవి. సో, దానివల్ల కొంచెం డిస్టర్బ్ కూడా అవుతుంది. సో, లాస్ట్‌కి ఏమైనా ఉంటే ఎడిట్స్ చేసుకోండి. మధ్యలో ఎడిట్స్ చేయకండి. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. మనం జస్ట్ ఈ పెయింటింగ్ చూసారు కదా! మనం ఈ పెయింటింగ్ వేయడం వల్లనే టైం పట్టింది. అండ్ మిగతా ప్రాసెస్ అంతా ఎంత సింపుల్‌గా జస్ట్ స్టిక్ చేయడం మాత్రమే ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో మీరు డిఫరెంట్‌గా థింక్ చేసి డిఫరెంట్‌గా కూడా ఎలాగైనా వేయొచ్చు. ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్స్‌లలో మీకు నేను ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాను. అండ్ నేను లెగ్స్‌కి కోసం రెడ్ కలర్‌ని యూజ్ చేశాను మార్కర్‌ని. మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ బ్లాక్ కలర్‌ని నేను కొంచెం హైలైట్ చేయాలనిపించింది. నాకు ఆ బ్లాక్ కలర్ అని కనిపియాలని. సో, అందుకే చూసారు కదా! నేను ఇలా వేశాను. అండ్ మీరు ఒకవేళ హైలైట్ చేయాలనుకోకపోయినా కానీ పర్లేదు. అక్కడ కూడా ఆ టైంలో కూడా కొంచెం మిస్ అయినట్టు ఏం కనిపించదు. ఒకవేళ మీరది మర్చిపోయినా కానీ.
చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ నా ఛానల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మీకు నచ్చిన క్రాఫ్ట్ మీరు చేయొచ్చు. అండ్ ఈ క్రాఫ్ట్స్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. అండ్ ఇలాంటి క్రాఫ్ట్స్ మీకు నేను ఖచ్చితంగా ఇంకా మరిన్ని తీసుకొస్తానని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ క్రాఫ్ట్లో ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకున్నా కానీ, మీకు ఇంకా సింపుల్గా చేయాలి అనుకున్నా, ఫాస్ట్గా చేయాలి అనుకున్నా కానీ నాకు మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వాటికి నేను ఆన్సర్ కూడా ఇస్తాను. బాయ్.